నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అందమైన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. నందు, మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. వచ్చి వారం రోజులు అవుతోందట అంది రోహిణి కొడుకుతో. అలాగా, ఎలా ఉంది మను? నందు అడిగాడు. ఎప్పటిలా లేదు, ఎందుకో కాస్త డల్లుగా కనిపించింది. మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి విషయం ఏమిటో కనుక్కుంటాను. అంత అవసరమేం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా నువ్వు? అమ్మా, తను నా భార్య కాకున్నా నాకు మామ కూతురే కదా, మన కుటుంబంలోని ఆడబిడ్డే కదా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉంటావు. మను విషయంలో మాత్రం వేరేగా ఉన్నావెందుకు? చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదు అని చెప్పింది. ఆ కారణం సబబుగానే ఉంది కదా. ఉంది, కానీ దాన్ని నా కోడలిగా చేసుకోవాలని నేనెంత ఆశపడ్డాన్రా. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? తనకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది. అందరం హాయిగా ఉన్నాం, బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం. శ్యామల కొడుకు వైపు అభినందన పూర్వకంగా చూస్తూ, నీకింత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా. నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు గాని నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా? నీకంటే మంచివారు ఎవ్వరి జోలికి పోరు. తన దగ్గరకొచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఒక కారణమే. మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పిస్తాయి. మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ. రేయ్, నేను కూడా పుస్తకాలు చదువుతాను చీరు కోపంతో అంది రోహిణి. నాన్నంత కాదులే అంటూ నవ్వి, సరే నేను వెళ్ళి మనుతో మాట్లాడొస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్. ఆనంద్ వెళ్లేసరికి మంచంపై పడుకునుంది మానస. ఆనంద్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను అలా అయిపోయావు? ఆరోగ్యం బాగోలేదా అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ. నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? నువ్వు మేడ మీదకెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మానసకు తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండ మీది మెట్ల మార్గము కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు. మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడున్న సిమెంటు బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు. అతనితో ఇక ఉండలేను. డైవర్స్కి అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. నువ్వుండగా వేరే లాయర్ ఎందుకు అని నీతోనే మాట్లాడాలి అని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందర ఎందుకు మను? తొందర? మా పెళ్ళై సంవత్సరం దాటిపోయింది తెలుసా? అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? అలాగే అన్నట్టు తలూపింది మానస. అతను అందగాడు, అవునా? మళ్ళీ తలూపింది మానస. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతము ఉన్నవాడు. అంతేకాకుండా
మంచి కుటుంబం నుంచొచ్చాడు. అవును, ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మ నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుని ఉండుంటారు. ఏ తల్లిదండ్రులకైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని. సరే, ఇప్పుడు అతని నెగటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు. నన్ను అస్సలు బయటకు తీసుకెళ్ళడు. నా వంటని మెచ్చుకోడు. ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బావుంది అని చెప్పడు. ఆఫీస్లో నాకు మంచి పేరొచ్చినా మెచ్చుకోలొచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగడం చూసి అన్నాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, కానీ గుర్తుకు రావడం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబివ్వు. అడగమన్నట్టుగా చూసింది మానస. అతనికి సిగరెట్టు, మందు తాగడం అలవాటుందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పనిలో చెయ్యడు. అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలువో నీకు అర్థం అవుతోందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగవాడివి నందు. ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరినవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో మనం రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు. లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచొచ్చు. భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానా అనే నువ్వు కూడా అనుకోవచ్చు, నవ్వుకోవచ్చు కూడా. నాకంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యల్ని షాపింగ్లకి తీసుకెళ్ళి కోరినవన్నీ కొనిస్తారు. ఊళ్ళు తిప్పుతారు. 10 మంది ముందు భార్యని పొగడడం కూడా చేస్తూ ఉంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు. కళ్ళ నీళ్లతో అంది మానస. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ మధ్య ఎన్నెన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం. ఆ తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి కదా. అప్పుడేం చేస్తావు? మరి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలే కదా. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతయ్యుండి నిన్నిబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతూ కాకపోవచ్చు, కానీ నా మనసుకే తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అని అతని పాదసేవ చేసుకుంటూ బ్రతికేస్తాను అనుకుంటే అలా అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగిన వాడిని, మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభమేమీ కాదు. ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడుంటుంది. నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తోంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే చాలా బాధపడతావు నీ భర్తని వదిలేస్తున్నందుకు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు అతనిలోని లోపాలను గురించే ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేనోసారి ఆ తర్వాత హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు. అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాక రాక పుట్టింటికొచ్చావు.
ఉన్న ఈ 4 రోజులు హాయిగా ఎంజాయ్ చెయ్యి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించి ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దాం అన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించుండొచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్టు తను కొద్ది రోజులు ఆగడం మంచిది అని అనిపించింది నందుకి. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు అని అమ్మ ఒకసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదు అని తాను చెప్పింది. నందు తప్పక బాధపడుంటాడు. కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదతను. రాజేష్పై మరింత నూరు పోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండుండొచ్చు. పైగా ఒక లాయర్ కాబట్టి అతనికి ఒక కేసు కూడా దొరికేది. కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతడు ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాల్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస. తను ప్రయాణిస్తున్న ట్రైను హైదరాబాద్కి దగ్గర అవుతూ ఉంటే స్టేషన్కొచ్చి తనని రాజేష్ రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అనుకున్నట్టుగా రాజేష్ రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేసేశాను. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉంది అని అనిపించింది. తనకంటే రాజేష్కి ఆఫీస్ పని ఎక్కువ. తనని రిసీవ్ చేసుకోవాలి అంటే అతను తొందరగా లేవాలి, అంత దూరం ప్రయాణించాలి, ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది. ఎటు క్యాబ్ బుక్ చేసుకొని తను రాగలదు కదా అనుకుంది. చాలా కాలం తర్వాత ఒకరోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పనిచేసింది ఇన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత. ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా, నెమ్మదిగా ఇస్తానులే అంటూ అప్పటికి ఆ విషయాన్ని దాటవేసేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్ళల్లో చాలా మంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. సరయు భర్త తాగుబోతు, సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరే డాన్సులు చూడ్డానికి వెళుతూ ఉంటాడని చెప్పి వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడట. చాలా మంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసేసి మానసిని అప్పు అడగడం, ఆమె లేదని చెప్పడము జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తుకొస్తున్నాడు. రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు అస్సలు చెయ్యడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్ అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతి అని తెలిసింది. ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేషే ఆనందించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను చూడ్డానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను, ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికి కూడా ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతోంది. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెప్దాం. అంతవరకు నీకే సహాయం కావాలన్నా నన్ను అడుగు, నేనే చేస్తాను అన్నాడు రాజేష్.
తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్టే మానసని చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్లడం, మందులు పండ్లు తెచ్చివ్వడం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలు చేసివ్వడం, జ్యూస్ చేసివ్వడం వంటివి తనే చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లితో తన ఆనందాన్ని పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతూ ఉంటారు. అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అంది ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటకు వెళదామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందాము అని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకొని వెళ్లి అడ్వాన్స్ కూడా కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ అస్సలు వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు రాజేష్. నేను మీకు భార్యగా తగిన దానిని అని మీరు భావిస్తున్నారా? నాకింతవరకు అటువంటి ఆలోచనే రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఓసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాల్ని వెతకకూడదు. రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాల్ని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లమెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్లల్లో అన్ని లోపాలే కనిపిస్తాయి. చెంపపై చెల్లున కొట్టినట్టు ఫీల్ అయింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పట్నుంచి ఆమె రాజేష్లో లోపాలను వెతకడం మానేసింది. కొన్నాళ్లకి మానసకి బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనాలో పడిపోయింది. మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచే పనిచేయడానికి కంపెనీ వాళ్ళు అనుమతించడంతో బాబుని చూసుకోవడం సులువయింది. ఓ ఆదివారం మానస స్నేహితురాలు మానస వాళ్ళింటికొచ్చింది. తన పేరు సౌజన్య. మాటలలో విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవడం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడ్డం లేదా సెల్లు చూడ్డం. బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావడం లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువైన పని కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికే అతన్నే అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలి పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకి లేనందుకు సంతోషించింది. సౌజన్యకి ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఈ ఒక్క రోజులోనే మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది. ఎన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్న పిన్నల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు. రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్టు తలూపింది మానస. బాబుకి 2 ఏళ్లు దాటాయి. వాణ్ణి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస ఒకరోజు రాజేష్తో. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పట్నుంచి 6 నెలలకొకసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు. నేను 45 ఏళ్లప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు 30 ఏళ్లకే ఇంటి ఓనర్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలుండేవి కదా నాన్న. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు. అందుకే ఇంత తొందరగా కొనగలిగాం అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకుంటాయి కదా. అయినా ఇది అల్లుడు గారి గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది ఆయనకి అన్నాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతూ ఉంటే మానసకి గర్వంగా అనిపించింది.
గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద్, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి. చాలా మందికి తను బాస్. ఇంటి పని, బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థవంతంగా చేస్తోందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలియదా? షీఈ్ ఎ జమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస కూడా అర్థమైనట్టుగా తల ఊపి నవ్వింది సంతోషంగా. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు అందమైన జీవితం. ఈ కథని రచించిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇదే వీడియోలో నేను రెండో కథను కూడా పోస్ట్ చేశానండి. ఆ కథ పేరు అంతర్యుద్ధం. రచించిన వారు కేవి సుమలత గారు. అత్తయ్య గారు, అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. వీలైతే మీరు ఒక్కసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్. ఏమిటి బాబు మీరనేది? అంజలి ఎందుకు అలాంటి పని చేసింది? దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి. మీరిక్కడికి వచ్చాక జరిగిన విషయం అంతా చెబుతాను అత్తయ్య గారు. మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయమంటారా అన్నాడు సుధీర్. అలాగే బాబు. ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది? ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి. ఏడుస్తోంది అన్నాడు సుధీర్. అత్తయ్య గారు, మీరు ఏడవకండి ప్లీజ్. మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు సుధీర్. సత్యవతి కూడా ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె రెప్పల నుండి కన్నీళ్లు ఆగనంటూ కారిపోతున్నాయి. సత్యవతి, ఆమె భర్త వినోద్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వారికి పెళ్ళైన 3 ఏళ్లకే వినోద్ హార్ట్అటాక్తో పోయాడు. సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యని తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది. చదువు పూర్తయ్యాక అన్ని విధాలుగా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం. కూతురి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోందని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు ఒక పెద్ద తుఫానును రేపాడు. అంజలికి 12 ఏళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యువు ఒడిలోకి చేరుకుంది. ఊహించని ఘటనకి అంజలి తల్లడిల్లిపోయింది. అంజలిని తలతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి రావడానికి ససేమేర ఒప్పుకోలేదు. ఆడదిక్కులేని సంసారం తోడు కావాలని భార్య చనిపోయిన 6 నెలలకి శాంత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు సుధీర్. ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదని తనకు తానే సర్ది చెప్పుకుంటూ మనవరాలికి కూడా నచ్చజెప్పింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుంచి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫారం మీద నిలబడిన సుధీర్ కనిపించాడు. ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. బాగానే జరిగింది బాబు అంది సత్యవతి. ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తూ ఉన్నారు. అల్లుడు గారు, అంజలి ఎలా ఉంది అంది సత్యవతి. గదిలో నుండి బయటకు కూడా రాకుండా ఒక్కతే లోపలే ఉంది. పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్. అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది? దుర్దాగా అంది సత్యవతి. మీరిక్కడే ఉండండి, పార్కింగ్లో నుండి కారు తెస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్. సుధీర్ కాసేపట్లో కారు తీసుకుని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది. కారు మెల్లగా గమ్యం వైపు సాగుతోంది. అత్తయ్య గారు, మీరడిగిన ప్రశ్నకి జవాబు చెప్పనా అన్నాడు సుధీర్. చెప్పండి అంది సత్యవతి. నేను శాంతని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నాడు సుధీర్. సత్యవతి జవాబు చెప్పలేదు. సంధ్య పోయాక నా జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది. శాంత నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. భర్త పోవడంతో చాలా రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచడంలో ఇబ్బందులుండవని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయడంతో నా మనసు అటువైపు మొగ్గు చూపించింది. కానీ అంజలి ఆమెని తల్లి స్థానంలో ఊహించలేకపోతోంది. మాటి మాటికి సంధ్య ప్రస్తావన తీసుకొచ్చి
మా అమ్మ ఇలా చేసేది, అలా చేసేది, మీరు అలా చేయడం లేదు అని శాంతకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. శాంత ఇల్లు వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనని అంజలికి నేను చాలా నచ్చజెప్పాను. అన్నింటికి ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తోంది. చదువు మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. అందుకే 2 రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అంజలిని హాస్టల్లో చేర్పించారా? ఎంత పని చేశారు బాబు. అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డని అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా? చెమర్చిన కళ్ళతో అంది సత్యవతి. అత్తయ్య గారు, ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది, అదే హాస్టల్లో అయితే తన ఈడు పిల్లలుంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను. కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు సుధీర్. బాబు, ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారని మీ దగ్గరే ఉంచేసి వెళ్ళాను. నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరు అని గట్టిగా తిరస్కరించింది. మీరు 6 నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు. అది నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. పసిపిల్ల, తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. బాధగా అంది సత్యవతి. అత్తయ్య గారు, నాకు సంధ్య అన్న, అంజలి అన్న చాలా ఇష్టం అన్నది పచ్చి నిజం. శాంతని చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను. కానీ అంజలి పూర్తిగా శాంతని వ్యతిరేకిస్తోంది. గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి సర్దుకుంటుందని నేను తనని హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరిని చేశారు. ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు, జీరగా అంది సత్యవతి. మీరొక్కరే అంజలికి సర్ది చెప్పగలరని నాకు తెలుసు అన్నాడు సుధీర్. సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్లారు. సత్యవతి గబగబా అంజలి గది వైపుకు నడిచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. శాంత అక్కడే కూర్చుని పేపర్ చదువుతూ ఉంది. వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ బదులుగా నవ్వనట్టుగా పెదవులు కదిపి మనవరాలి వైపు తిరిగింది. అంజలి అలికిడిని ఏమాత్రం పట్టించుకోకుండా గోడవైపుకు చూస్తూ ఉంది. అంజలి ఆ పిలుపుకి నిదానంగా తల తిప్పి చూసింది. 2 క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. సత్యవతి దగ్గరకొచ్చి అంజలి పక్కలో కూర్చుని మీద చెయ్యి వేసింది. సుధీర్, శాంత తలుపు దగ్గరకు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మమ్మ, మెల్లగా పిలిచింది అంజలి. ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తోంది. నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుంది సత్యవతి. అంజలి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంది. అమ్మమ్మ, నాకు బ్రతకాలని లేదమ్మమ్మ అంటూ ఏడుస్తోంది అంజలి. ఎందుకని తల్లి, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? లాలనగా అడిగింది సత్యవతి. నేనెవ్వరికీ అవసరం లేదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి. నాకన్నా ఒంటరిగానా అంది సత్యవతి. అంజలి ఒక్కసారిగా ఏడు పాపేసి ఆమె వైపు చూసింది. చెప్పమ్మా, నువ్వు నాకన్నా ఒంటరిదానివా? రెట్టించింది సత్యవతి. అది కాదమ్మమ్మా, నీళ్లు నమిలింది అంజలి. అసలు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు తల్లి అంటూ మనవరాలి తల నిమిరింది సత్యవతి. అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులుని విప్పసాగింది. అంజు, ఈవిడ నీకు అమ్మలాంటిది. నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని నేను నీకోసం కొత్తమ్మని తెచ్చాను. నువ్వేవిడిని పిన్ని అని పిలవకుండా అమ్మా అని పిలిస్తే చాలా బాగుంటుంది. నీకేం కావాలన్నా మోహమాట పడకుండా తన్ను అడగొచ్చు. అంజలి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్. సుధీర్ మాటలకి అంజలి ముఖంలో రంగులు మారాయి. తండ్రి చేతుల్లో నుంచి వెనక్కి తిరిగి శాంత వైపు చూసింది. మితి మీరిన అలంకరణతో ఉన్న శాంతని తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమ్మ అలంకరణ లేకుండానే అందర్నీ ఆకట్టుకునేది. ఈవిడ్ని అమ్మతో పోల్చడం ఏమిటి అనుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. ఈ రోజు నుండి
నువ్వు నీ రూమ్లోనే పడుకో. నువ్వు ఇప్పుడు పెద్దదానివి అవుతున్నావు కదా. ఇక నుంచి ఒక్కదానివే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పట్లాగా పడుకోవడానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్. సంధ్య ఉన్నంత కాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మా నాన్నలతో కబుర్లు చెబుతూ ఇద్దరి మధ్య పడుకునేది. తల్లి పోయాక తండ్రి దగ్గర పడుకునేది. ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకోమనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకి తెలిసింది. ఒక్క క్షణం తండ్రి వైపు, ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకు నడిచింది. మొదటిసారిగా తండ్రి తనకి దూరం పెడుతున్నాడు అన్న భావన ఆమెకు కలిగింది. మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతూ ఉన్నప్పుడు అంజలి అక్కడికి వచ్చింది. ఆంటీ, ఏం చేస్తున్నారు అంది అంజలి. అంజలి తనని ఆంటీ అని పిలవడంతో శాంతి చివ్వున తలెత్తింది. మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత. డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసేసుకున్నారా? ఆశ్చర్యంగా అంది అంజలి. ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత. ఆంటీ, అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగడం మంచి అలవాటు కాదని మా అమ్మ చాలాసార్లు చెప్పింది. డాడీ ఎప్పుడు అడిగినా కూడా అమ్మ ఇచ్చేది కాదు. మీరు ఇప్పుడు ఇచ్చినా సరే డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి. ఎందుకు తాగరు? విసురుగా అంటూ కప్పు పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది శాంత. ఎందుకంటే మా అమ్మంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అంది అంజలి. అంజలి మనసులో అమ్మ మాటల్ని డాడీ నిర్లక్ష్యం చెయ్యరు అని గట్టిగా నమ్మకం ఉంది. తను చెప్పినట్టు జరిగిందో లేదో చూడ్డానికి శాంత వెనకాలే వెళ్ళింది. శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది. అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఉన్నాడు. అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్టుగా గుమ్మంలో అలాగే నిలబడిపోయింది. సుధీర్ దృష్టి అటువైపు మళ్ళింది. అంజు, ఏమిటమ్మా, ఏమైనా కావాలా? కొంచెం ఇబ్బందిగా ఉందా అన్నాడు సుధీర్. డాడీ, మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా? అమ్మకి కోపం వస్తోంది దగ్గరకొస్తూ అంది అంజలి. సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు. ఆమె పక్కకు చూస్తూ ఉంది. అంజు, ఒక్కసారి తాగితే ఏమీ కాదులే, నీకు స్కూల్ టైం అవుతోంది, వెళ్ళు అన్నాడు సుధీర్. తండ్రి జవాబు చెప్పలేక తనను వెళ్ళిపోమంటున్నాడు అని అర్థమైంది అంజలికి. తను వాళ్ళిద్దరికీ అడ్డం అనిపించింది. బాధగా వెనకకు తిరిగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అంజు, ఒకరోజు స్కూల్కి వెళ్ళనన్నావట, ఏమైంది అంటూ ఆ రోజు స్కూల్కి వెళ్లకుండా పడుకున్న అంజలి దగ్గరకు వచ్చాడు. ఒంట్లో బాగోలేదా? కళ్ళు మూసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్. శాంత్ వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొరలింది. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. అంజు, ఏడుస్తున్నావా ఆదుర్దాగా అన్నాడు సుధీర్. అమ్మా అమ్మా అని ఏడుస్తూ అంది అంజలి. అమ్మ కోసం ఏడుస్తున్నావా? నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది కదా. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అమ్మ ఎప్పుడూ చెబుతుండేది కదా, గుర్తుందా అన్నాడు సుధీర్. అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడే అక్కడికి శాంత్ వచ్చింది. ఎక్కడికో వెళ్ళడానికి తయారైనట్టుగా ఆమె అలంకరణ చెబుతుంది. శాంత, నువ్వు హాల్లో కూర్చో, నేను ఒక పావుగంటలో వస్తాను ఆమె వైపుగా చూస్తూ అన్నాడు సుధీర్. ఆలస్యం అవుతోంది, తొందరగా రండి. అంజలి ఏడుపు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. డాడీ, ఈరోజు అమ్మ పుట్టినరోజు. మనం ఎప్పట్లాగానే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టించడానికి వెళ్ళాలి అని నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏడు పాపి అంది అంజలి. సుధీర్ గతుక్కుమన్నాడు. అది అంజలి గమనించింది. డాడీ, మీరు అమ్మ పుట్టినరోజును మర్చిపోయారా బాధగా అడిగింది అంజలి. అదేం లేదంజు, ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది. ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళదాం. ఇప్పుడు నువ్వు లేచి చక్కగా స్కూల్కి వెళ్ళిపో అంటూ మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధీర్. అంజలికి చెప్పలేనంత ఏడుపొచ్చింది. ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజుని తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకి అర్థం కావడం లేదు. అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే నేనున్నానని ధైర్యం చెబుతూ డాడీ అక్కున చేర్చుకొని ఓదార్చాలని ఆ చిన్నారి కోరుకుంది. అలాగే డాడీ అమ్మనేని నోటు తలుచుకొని బాధపడుతూ ఉంటే పెద్దదానిలాగా
స్వాంతన పలుకులు పలకాలని కూడా అనుకుంది. ఆ రెండింటిలో ఏదీ జరగడం లేదు. శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. అలా అని దూరంగా ఉంచదు. సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫిను, భోజనము, స్నాక్స్ పెడుతుంది. అది చూసి ఆమె కర్తవ్య నిర్వహణకి సుధీర్ మురిసిపోతూ ఉంటాడు. కొత్తగా పెళ్లి చేసుకుని ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతుంది. రోజు రోజుకి ఆ ఇంట్లో తను పరాయిది అన్న భావం ఎక్కువ అవుతోంది. తను ఎవ్వరికీ అక్కర్లేదనే ఆలోచన ఆమెను కృంగదీస్తోంది. అంజు, నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావని పిన్ని చెబుతుంది. ఇంట్లో కూడా ఏమీ తినడం లేదట. ఎందుకని? ఓ రోజు సాయంత్రం కూతురుతో అన్నాడు సుధీర్. అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది. అడుగుతుంటే జవాబు చెప్పవేంటి? గట్టిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరమ్మని మర్చిపోయారు. నాతో ప్రేమగా ఉండడం లేదు. ఇదంతా ఆవిడ వల్లే. ఏడుస్తూ అంది అంజలి. సుధీర్ కోపంగా అంజలి మీదకి చెయ్యెత్తాడు. మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా? కనీసం తిట్టారా? నేనేం చదువుకుంటున్నానో చూడ్డం లేదు. ఏం తింటున్నానో చూడ్డం లేదు. ఏమైనా కావాలా అని కూడా అడగడం లేదు. ఇదంతా ఆవిడ వల్ల కాదా? ఏడుస్తూ అంది అంజలి. నేను ఎంత బాగా చూసినా సవతి తల్లినే కదా. కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత. శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు. అంజు, నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు. తను నిన్ను ఎంత బాగా చూసుకుంటుంది. అసలు తను ఇప్పుడు చూడు, నువ్వన్న మాటలకి ఎంత బాధపడుతోందో అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్. అంజలి అది భరించలేకపోయింది. తన ఏడుపు కన్నా రెండో భార్య ఏడుపుకి చెలించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తానే కుమిలిపోయింది. దానికి తోడు ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించేశాడు. తల్లితో పాటుగానే తండ్రి కూడా తనకి పూర్తిగా దూరమయ్యాడని ఆమె గ్రహించింది. హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఓ కన్ను వేసి ఉంచింది. రెండవ రోజు రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్లడం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది. టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. అంజలి, ఆగు అని గబుక్కున ఆమె చేతిని పట్టుకుని ఆపేసింది. నన్ను వదలండి మేడం, నేనెవ్వరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి. వార్డెన్ బలవంతంగా కిందికి లాక్కొచ్చి సుధీర్కి ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుంచి ఇంటికి పంపించేసింది. ఇప్పుడు చెప్పమ్మమ్మా, నేనెందుకు బ్రతకాలి? ఏడుపు గొంతుతో అంది అంజలి. అంజు, నీకు జవాబు చెప్పే ముందు నేను నీకు ఒక కథ చెప్తాను, వింటావా? అంది సత్యవతి. అంజలి చెప్పమన్నట్టుగా తల ఊపింది. బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళ తుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందుని ఎవరో పారేశారు. ఆ పాపని తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గారికి అప్పగించారు. ఆయన ఎవరైనా పాపని పెంచుకుంటారేమోనని అందరినీ అడిగారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు సర్పంచ్ గారు పాపని బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు. శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు. అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది. కానీ ఆ పాపకి మాత్రం బోలెడంతమంది అమ్మలు దొరికారు. ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుంది. తల్లిదండ్రులు లేనందుకు ముందు బాధపడినా తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో ప్రైవేటు కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు. అలా కొందరు పెద్దవాళ్ల సహాయంతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం తెచ్చుకుంది. కొన్నాళ్లకి మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంది. ఆమె కొన్నాళ్లకి ఒక పాపకి జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పాప పుట్టిన 3 ఏళ్లకి భర్త హార్ట్అటాక్తో దూరం అయ్యాడు. తోడుగా ఉంటాడనుకున్న భర్త నడి సంద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలని అనుకోలేదు.
తన కళ్ళ ముందున్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీదే ఉందని గ్రహించింది. యుక్త వయసొచ్చాక మంచి సంబంధం వెతికి కూతురు పెళ్లి చేసింది. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతుర్ని కూడా దూరం చేసేశాడు. కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు కూడా చావాలనుకోలేదు. ఎందుకంటే కూతురు ప్రతిరూపం మనవరాలి రూపంలో ఆమెకు కనిపించింది. వణుకుతున్న గొంతుతో ఆగింది సత్యవతి. అమ్మమ్మా అంటూ బావురుమంది అంజలి. అంజు, మీ అమ్మ పోవడం నాకు తీరని లోటు. అది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు. మీ నాన్నకి భార్య వచ్చింది, కానీ నీకు అమ్మ దొరకలేదు అని నువ్వు బాధపడుతున్నావు. మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది. అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలా ఉంటారు అంది సత్యవతి. అదెలా అమ్మమ్మా? అది అసలు ఎలా సాధ్యమవుతుంది? అసలు నువ్వెలా ఇంత బాధను తట్టుకుంటున్నావు? ఏడుస్తూనే అంది అంజలి. అంజు, నా కష్టాల్లో నాకు తోడున్నది పుస్తకాలు. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింట్లో కల్లా గొప్పది పుస్తకమే. మన మనసుని విశాలం చేసి మన చుట్టూ సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో. స్నేహితులతో సంతోషంగా ఉండు. మీ డాడీ కూడా తన తప్పును తెలుసుకున్నారు. ఇక మీదట అంతా బాగుంటుంది. సరేనా అంది సత్యవతి. అమ్మమ్మా, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మరి ఉంటావా? బేలగా అంది అంజలి. వచ్చే వయసా పోయే వయసా నాది? నేను నీకు ఎన్నాళ్ళు తోడుంటాను? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. సృష్టిలో మనిషి తప్ప ఏ ప్రాణి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ, నేను మళ్ళీ అలాంటి పొరపాటు చెయ్యను. ప్రామిస్. ఏడు పాపి అంది అంజలి. అంజు, నిన్ను ఒక వారం రోజులు నాతో పాటు తీసుకెళ్తానని మీ డాడీకి చెప్పాను. మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ, నవ్వుతూ అంది అంజలి. ఆ పసిదాని ముఖంలో తుఫానొచ్చి వెలిసినప్పటి ప్రశాంతత కనిపిస్తోంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు అంతర్యుద్ధం. ఈ కథని రచించిన వారు కేవి సుమలత గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.